శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూస్తారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకను మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయవస్తు. తులారాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు. ఈ యొక్క సంవత్సరం అంతా మీకు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు అంటే, బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని 6వ సంచారంలో సంచరిస్తున్నాడు, రాహు మే నుండి 5వ స్థానంలో, కేతువు మే నుండి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాల అనుకూలం. పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్ స్టాప్. పడ్డ కష్టాలు చాలా తులారాశి వారు అద్భుతంగా ఉండబోతున్నారు. పురోగతి, గ్రహం బృహస్పతి గరంగా సృష్టించడానికి భావోద్వేగాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక చాలా మంచిది. వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు. జీవితాల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి. గురు భగవానుడు సంపద, శ్రేయస్సు, జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు 1 సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు. అద్భుతం కదా. మీరు పడ్డ కష్టాలన్నింటికీ విముక్తి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, డబ్బుతో పాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది. శని 9వ గ్రహంలో నీతిమంతుడిగా అతను చేసే పని ప్రతిఫలంగా ఉంటుంది. శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు. శని భగవాను చూస్తే రాజయోగం అంటారు. రాజదర్శనం, రాజయోగం, భూమి ద్వారా కలిసి రావడం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు. సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఊహించిన ఆర్థిక లాభం, సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం. శుక్రుడు 2025 డిసెంబర్ 8 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు, అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి 28 వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనలాభం, మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్త వింటారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నరఘోష పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, వ్యాపారస్తులుగా ఉన్నవారు
జాగ్రత్తగా అడుగుపెట్టండి. సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి. 52 వారాలు 52 సార్లు మీరు పారాయణం చేయండి, లేదా హోమం చేయండి, ఆదిత్య హృదయం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలుగా యోగం పొందుతారు. విజయోస్తు. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచారకాలంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కని విని ఎరగని రీతిలో ధనలాభం. జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు. చంద్రునితో కలుస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి. బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు నష్టాలు 2 మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తినిస్తున్నాడు. ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంటుంది చెప్పచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక అశాంతత ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు కలగడానికి ఈ యొక్క అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచారకాలంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కని విని ఎరగని రీతిలో ధనలాభం. జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు. చంద్రునితో కలుస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి. బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు నష్టాలు 2 మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తినిస్తున్నాడు. ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు.
కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత ఆధిక్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది చెప్పచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది, మానసిక అశాంతత ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలుకలగడానికి ఈ యొక్క అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి.